ఏసీబీ అధికారినంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని విశాఖ పీఎం పాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన బలగా సుధాకర్ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిశారు. తాను ఏసీబీ ఇన్స్పెక్టర్నని పరిచయం చేసుకున్నాడు. కార్యాలయంలో అవినీతిపై తమకు చాలా ఫిర్యాదులందాయని, వాటిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టాలంటే తనకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వెంటనే అనుమానం రావడంతో చక్రపాణి పీఎం పాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడు సుధాకర్ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో నకిలీ ఏసీబీ అధికారి హల్చల్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. విశాఖ నుంచి సతీష్. శ్రీనివాస్, విశాఖలో ఏసీబీ అధికారి అంటూ వ్యక్తి హత్య చేసిన ఈ యొక్క కేసు ప్రస్తుతం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో తాను ఏసీబీ సిఐ అధికారిని అంటూ కూడా ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి రావడం, అంతేకాకుండా ఒక కేసు తన వద్దకు వచ్చిందంటూ దానికి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాలంటూ నేరుగా సబ్ రిజిస్టర్ చక్రపాణినే డిమాండ్ చేయడం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అయితే 5 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా గతంలో కొన్ని కేసులు కూడా తన వద్దకు వచ్చాయంటూ కూడా ఆ సబ్ రిజిస్టర్ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన యొక్క వేషధారణ కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడే తీరు విధానం, ఆయన శరీర ఆకృతిని చూసి ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి కాదని అనుమానించిన తర్వాత చక్రపాణి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా చక్రపాణి ఆ యొక్క నకిలీ ఏసీబీ అధికారి చెప్పి వచ్చిన సుధాకర్ ను అక్కడ ఉంచడానికి కూడా ఆయన ఒక ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం లంచ్ అవర్ కాబట్టి మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చెప్పి ఆ సుధాకర్ ను నమ్మించి అక్కడ కాసేపు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. వెంటనే సుధాకర్ అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఇందులో ఒక కొత్త కోణం అయితే ఇప్పుడు వెలిగి చూసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సుధాకర్ మాట్లాడిన ఫోన్ నంబర్ కావచ్చు, లేదా సుధాకర్ వెనుక ఒక ఏఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఆర్ఐ స్థాయి అధికారి ఆ సుధాకర్ కేసు పేరు బయటకు వచ్చింది. ఆమెను కూడా ప్రస్తుతం పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమెకు ఈ కేసుకున్న సంబంధం ఏంటని కూడా పోలీసులు విచారిస్తున్నారు. గతంలో కూడా విశాఖలో 2000 నోట్లు మార్పిడి చేస్తుండగా ఆమె దొరికిపోవడం, అదే కాకుండా జైలు పాలవడం, ఇక్కడ విశాఖలో పనిచేస్తున్న సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ వివాదం తెరకెక్కడంతో మరోసారి ఆమె వివాదాల్లో చిక్కుంది. అయితే ఆమె డబ్బంటే ఆశపడ్డమే ఇది ప్రధాన కారణంగా తెలుస్తుంది. గతంలో 2000 నోట్లే కాదు, ఆమె సినిమాలో నటించాలని, లేదా ఆమె యూట్యూబ్ లో స్టార్ అవ్వాలని చెప్పి ఈ యొక్క డాన్సులు వేయడం, ట్రైనింగ్ తీసుకోవడం, ఆ యొక్క వీడియోలు కూడా నెట్ లో బాగా హల్చల్ చేసాయి. అదే కాకుండా వైరల్ కూడా అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె డబ్బు కోసం ప్రతి పనిని సెటిల్మెంట్ చేసే విధానంలో ఉన్నట్లుగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసులో కూడా ఎవరైతే సబ్ రిజిస్టర్ చక్రపాణితో మాట్లాడిన ఫోన్ నంబర్ కూడా స్వర్ణలతగానే ప్రస్తుతం అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కేసులో స్వర్ణలతతో పాటు సుధాకర్ కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దీని వెనుక ఇంకెవరున్నారు, అసలు ఇదేనా మొదటి కేసు, గతంలో ఏదైనా సుధాకర్ అంటే నేరాలు పాల్పడ్డాడా, ఇందులో స్వర్ణలత పాత్ర ఎంత ఉందా అనేది పోలీసులు ప్రస్తుతం విచారణలో బయటపడే అవకాశాలు అయితే బయటకి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.